నమస్కారం. వెల్లా న్యూస్‌కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద రోగులకు సీఎం సహాయ నిధి భరోసా. ప్రభుత్వ చీఫ్ విప్. P4 విధానంపై సీఎం చంద్రబాబు అధికారులతో మీడియా సమీక్ష. పేద రోగులకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు తెలిపారు. స్థానిక చీఫ్ విప్ కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి బాధితులకు వెంటనే మంజూరు చేసి ధైర్యం అందిస్తూ ఆర్థిక భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ఎవరు అనారోగ్య సమస్యలకు అప్పు చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం ఆ ఖర్చును సీఎం సహాయ నిధి ద్వారా చెల్లించి ఆదుకోవడం జరుగుతుందన్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం అప్పుల పాలు అవ్వకూడదన్న ఉద్దేశంతో సీఎం RF ద్వారా ఆర్థిక సహాయం అందజేసి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని 60 మంది లబ్ధిదారులకు 41,69,000 చెక్కులను బాధితులకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయుల చేతుల మీదుగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కష్టాల్లో ఉండి అనారోగ్యంతో ఇబ్బంది పడే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు హాస్పిటల్లో లక్షలు ఖర్చు అయ్యి ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని మరి సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఆదుకుంటా ఉంది. అలాగే వీటిని మళ్ళీ మీరు మందులు వాడుకోవడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మరి ఈ అమౌంట్ మీకు కుటుంబానికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇప్పటి వరకు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు 60 మందికి పంపిణీ చేస్తున్నాం. అలాగే 41,69,296 రూపాయలు 60 మందికి కలిపి 41,69,296 రూపాయలు ఈ రోజు పంపిణీ చేస్తున్నాం. మొత్తం ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 647 మందికి మన వినుకొండ నియోజకవర్గంలో 647 మందికి 4,55,00,000 ఇచ్చారు. 647 మందికి 4,55,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు నిశంకర్ శ్రీనివాసరావు గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు రోసయ్య గారికి, అలాగే కౌన్సిలర్లు పివి సురేష్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకను క్రియేటివ్ కల్చర్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫోటో కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ఈ ఫోటో కాంటెస్ట్ లో పాల్గొన్నారు. వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్స్ వంగపల్లి బ్రహ్మయ్య, కేశానిపల్లి సుబ్బారావులు ట్రైబల్ ఫోటో ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డుకి ఎంపికయ్యారని మెయిల్ ద్వారా నిర్వాహకులు తెలిపారు. వంగపల్లి బ్రహ్మయ్య తీసిన హ్యాపీనెస్ అనే చిత్రం అవార్డుకి ఎంపిక కాగా, కేశనపల్లి సుబ్బారావు తీసిన వాటర్ క్యారీ ఛాయాచిత్రానికి అవార్డు లభించినట్లు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 11 గంటలకు విజయవాడలోని బాలోత్సవ భవన్ నందు ఈ అవార్డులను ఇరువురు అందుకోనున్నారు. ఈ సందర్భంగా కాంటెస్ట్ చైర్మన్ గ్రాండ్ మాస్టర్ తమ్మా శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో వినుకొండలోని సబ్స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు పాల్గొని మాట్లాడుతూ, నేడు దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు మరింత దోపిడీ చేయడానికి స్మార్ట్ మీటర్ల విధానాన్ని ప్రవేశపెట్టారని, దీని వలన వినియోగదారులపై అదనపు భారపు భద్రత లేనటువంటి విద్యుత్ సౌకర్యాన్ని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు మున్సిపాలిటీ పరిధిలోని బి సెక్టర్ నందు రైల్వే స్టేషన్ రోడ్డు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు 7 రోజుల పాటు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా గర్భిణీలను, 6 నెలల లోపు బాలింతలను ఆహ్వానించి వారికి తల్లిపాలపై అవగాహన కల్పించడం, తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియపరుస్తూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టాలని, బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తల్లులకు వివరించడం జరిగింది. రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగమైన P4 విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో మీడియా సమీక్ష నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో నియోజకవర్గంలోని 100 పేద కుటుంబాలను తాను దత్తత తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో అధికారులు బంగారు కుటుంబాలను
గుర్తించి దత్తత తీసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తూ పేదరిక నిర్మూలనకు పాటుపడాలని కోరారు. P4 అనేది ఈరోజు దేశంలో కాదు సార్, ప్రపంచంలో కూడా ఒక ఆదర్శం సార్. మీరు తీసుకున్న ఈ యజ్ఞంలో మేము కూడా అందరం కూడా భాగం పంచుకుంటాం సార్. చాలా మంది ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తున్నారు సార్. మీరు కొన్ని కుటుంబాలు దత్తత తీసుకున్న తర్వాత తీసుకుంటామని అందరూ కూడా ఆదర్శం ముందుకు వస్తున్నారు సార్. అట్లాగే వినుకొండ నియోజకవర్గాన్ని, పల్నాడు జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్ గా కూడా తీర్చిదిద్దడానికి మేము ఒక ప్రణాళిక తీసుకున్నాం సార్. ఎందుకంటే పండ్ల తోటల వల్ల ఆదాయం బాగా ఉంది. మేము వరి వేస్తూ ఉంటే దానివల్ల 20,000, 25,000, 30,000 మించి ఆదాయం రావట్లేదు. నీళ్లు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆదాయం తక్కువ వస్తుంది. అందువల్ల పామ్ ఆయిల్ తోటల్ని, హార్టికల్చర్ తోటలు, కూరగాయ పంటల్ని బాగా ప్రోత్సహిస్తున్నాం సార్. దాని మీద హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్ అధికారులతో ఒక మీటింగ్ పెట్టాం సార్. ఎంప్లాయీస్ అందరికి రైతులు కలిపి ఒక మీటింగ్ కూడా పెట్టాం సార్. అలాగే 11వ తారీఖు ఒక పెద్ద రైతుల ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాం సార్. అంటే రైతులు మీరు చెప్పినట్టు ఆర్థిక ప్రగతికి 2047 ఆర్థిక ప్రగతికి బాటలో వేయడానికి మార్గంగా మేము ఈ ఎంచుకున్నాం సార్. రైతులందరినీ ఒక ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తే అప్పుడు మాకు అగ్రికల్చరే మా ప్రాంతంలో ఎక్కువ బేస్ సార్ ఇక్కడ. అందువల్లే రైతులు ప్రోత్సహిస్తున్నాం సార్. ఈ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా మా రైతులు తలసరి ఆదాయం పెంచుతాం సార్. ఇది మేము ఒక లక్ష్యంగా తీసుకున్నాం సార్. చాలా సంతోషం ఆంజనేయ గారు. మేము చెప్పింది సెంచూస్ ఇలాంటి ఫోరెస్టరీ ఫుడ్ ని మీరు అడాప్ట్ చేసుకున్నారు. ఫ్యామిలీ వెరీ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సార్. మీరు ట్రస్ట్ కూడా ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మీరు అడాప్ట్ చేసుకొని ముందుకు వచ్చారు. ఇక్కడ మీకు 2 బాధ్యతలు ఉన్నాయి. మీ ఆఫీస్ కూడా క్రియేట్ చేశాం. అందులో 9 మెంబర్ టీమ్ ఉన్నారు. ఒక నోడల్ ఆఫీసర్ ఉన్నారు, ఒక నాలెడ్జ్ డిపార్ట్మెంట్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు, సర్వేర్ గారు పంపించుకోవచ్చు. ఇంకొక పక్కన మీకు ఒక ప్రొఫెషనల్ పెట్టాము. ఇవన్నీ కొత్త ఆలోచనలు వీళ్ళంతా కోఆర్డినేట్ చేయడానికి. అదే సమయంలో ఒక 5 మంది టీం కూడా పెట్టాం. వీళ్ళు కాకుండా ఎంఆర్ఓలు, ఎంపీఓలు, మిగిలిన సెక్రటరియట్, ఆల్ ఇరిగేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఎవరిబడి ఉంటారు. ఇక్కడ 2 బాధ్యతలు మీకు. ఒకటి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 ఏమేం చేయాలో ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోవడం, యాక్షన్ ప్లాన్ ఎగ్జిక్యూషన్. రెండో పక్కన P4 సొసైటీ జీరో పవర్టీ ఎట్లా చేయాలి, మనం అనుకున్నటువంటి బంగారు కుటుంబాలు హార్టికల్చర్ అడాప్ట్ చేసుకోవడం. దీనికి ఎంతో మీకు అంత మెకానిజం ఉంది. మీరు ఎంతమంది మార్గదర్శనం తీసుకురాగలిగితే, ఎంతమందిని స్ఫూర్తిదాయకంగా తయారు చేయగలిగితే అంత ఇంపాక్ట్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజా సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తూ వాటి పరిష్కారానికి వారధిగా పనిచేస్తూ రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తెలిపారు. రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల కోరికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు వినుకొండ శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ సురేష్ నాయక్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడుతున్న శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.